హలో వ్యూయర్స్, నేనైతే ఇప్పుడు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే కార్న్ రైస్. కిడ్స్ లంచ్ బాక్సెస్కి అయితే చాలా బాగుంటుందండి. వాళ్ళు టేస్టీగా ఇష్టంగా కూడా తింటారనమాట. సో దానికోసం నేను ముందుగా కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్న ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే ఒక కార్న్ అయితే చేసి పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం వేడెక్కాక వెయిట్ చేద్దాం. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కేసింది. సో ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇవైతే వేస్తున్నాను. చూసారు కదా, అవి చిటపటలాడిపోతున్నాయి. సో అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. చూడండి, అన్నీ వేసేసాను. ఇలా వేసాక వీటిని మనం ఒకసారి అయితే కలిపేసుకుందాము. తర్వాత ముందుగా తీసుకున్న కార్న్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశానండి. సో ఇలా కలిపేసుకుందాము. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయ్యేదాకా కలిపేసుకుందాము. అలాగే ఇక్కడ నేను కొంచెం పసుపును కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి, పసుపుని అయితే వేసేసా. చూడండి, కార్న్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. దీనిలో నేను కొంచెం నూడిల్స్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం టేస్ట్ కోసం అనమాట. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఒక 3 పచ్చిమిర్చి వేసాం కదా. సో ఇప్పుడు నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని అయితే ఇక్కడ వేసేసుకుందాము. మనమైతే ఇప్పుడు సాల్ట్ వేయలేదు, సో ఇదే సాల్ట్ అనమాట. ఇవన్నీ ఇలా వేసేసాక ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇదైతే మసాలా కార్న్ లాగా తయారైపోయింది. సో ఇలా ఉత్తగా కూడా తింటా అంటే ఇచ్చేయచ్చు పిల్లలకి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కార్న్ రైస్ అని చెప్పాను కదా. సో ఇది అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని అయితే ఇందులో వేసేద్దాం. చూడండి, నేను రైస్ని అయితే ఇలా కలిపేసుకున్నాను. ఇది కొంచెం వేడయ్యేదాకా ఉంచుకొని తీసేసుకోవాలి. సో మీరు కావాలి అంటే దీంట్లో లెమన్ అయినా పిండుకోవచ్చు. చూడండి, రైస్ అయితే వేడెక్కిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసి మనం సర్వ్ చేసుకుందాం. చూసేయండి, కలర్ఫుల్ కార్న్ రైస్ అయితే రెడీ. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ స్వీట్ కార్న్ అలా తగిలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. కిడ్స్ లంచ్ బాక్సెస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అలాగే మన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.